ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ చిన్న ఇన్సిడెంట్కే నువ్వు ఇలా ఫ్రస్ట్రేట్ అయితే రోజు జరిగేది చూస్తూ మేమెంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి? నాతో అయితే ఏకంగా ఛాలెంజ్లే చేస్తుంది. ఆ గంగ ఎక్కడ నా గురించి బయట పెడుతుందో అని టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అది ఈ ఇంట్లో ఉంటే నేను రుద్రకి భార్యనవుతానన్న హోప్ పోతుంది. అసలు ఇలా మనలో మనం మాట్లాడుకుంటే సరిపోదు. వాళ్ళిద్దరిని విడదీసేలా ఏదో ఒకటి చేయాలి. గట్టి ప్లాన్ వేయ్. ఏంటి పారు, ఏదో ప్లాన్ అంటున్నావు? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏం లేదు, నథింగ్. అంటే ఈ మధ్య చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి కదా, ఏదైనా టూర్కి ప్లాన్ చేసుకుని రిలాక్స్ అవ్వాలి అని అంటున్నాను, అంతే. ఇస్ ఇట్? అయినా గెస్ట్గా వచ్చి నువ్వు ఇంట్లో ఇంతసేపు ఉండకూడదని నీకు తెలీదా? గంగకి యాక్సిడెంట్ అయిందన్న కన్సర్న్తో ఉన్నాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. గంగ గురించి కన్సర్న్ చూపిస్తున్నావంటే నేను నమ్మనులే గాని, తనకిలా జరిగిందని హ్యాపీగా ఫీల్ అవడానికి వచ్చుంటావు. ఐఎమ్ నాట్ దట్ మచ్ రూడ్. ఐ నో అబౌట్ యూ పారో. నువ్వు గెస్ట్గా ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ నువ్వు రావడం వల్ల ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ రాకూడదు. మైండ్ ఇట్, ఓకే? అవును, మీరిద్దరేంటి? తన కంపెనీ ఇస్తున్నారా? లేదు బాబు గారు, తను బయలుదేరుతుంటే బాయ్ చెప్పడానికి వచ్చాం. అవును బావా, ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అంతే. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అమ్మా స్నేహ, గంగకి ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు పెద్దనాన్న, షీజ్ ఓకే. వదిన దగ్గరే ఉండి తనకేం కావాలో చూసుకో స్నేహ. ఆ ఛాన్స్ మా కన్నయ్య ఇవ్వాలి కదా, తానే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడు నాన్న. ఎస్, రుద్ర వెరీ గుడ్ హస్బెండ్. అండ్ యూ నాకు అట్లీస్ట్ హెడేక్ టాబ్లెట్ కూడా ఇవ్వవు. నీకు అవసరం రాదులే ఇందుమతి. వై? తలనొప్పికే తలనొప్పి వస్తుందా? మీ హెడేక్? అబ్బి. అమ్మా ప్రీతి, గంగకి తినడానికి ఏమైనా తీసుకెళ్ళండి అమ్మా, నీరసంగా ఉంటుందేమో. జ్యూస్ చేస్తున్నాను నాన్న. మంచిదమ్మా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆవిడ గారికి సేవలు చేయాలా? కట్టుకున్న పాపానికి భర్త సేవలు చేస్తున్నాడు కదా. అంటే పెళ్లి చేసుకోవడం పాపం అంటావా శకుంతల? కాదు, కాళ్ళ దగ్గర ఉండాల్సిన దాన్ని నెత్తిన పెట్టుకోవడం పాపం అంటున్నాను. భర్తగా భార్యని కేరింగ్గా చూసుకోవడం కూడా తప్పేనా? నీకు బాగాలేకపోతే నేను జాగ్రత్తగా చూసుకోనా? రుద్ర కూడా అంతే. నా నోరు మూయించడానికి మీరు ఎన్ని మాటలైనా చెప్తారండి. అయినా ఆవిడగారు ఇంటికొచ్చిన దగ్గర నుండి రోజుకొక డ్రామా జరుగుతూనే ఉంది. సరే అయితే గంగని వాళ్ళ ఇంటికి పంపించేద్దాంలే. మీరు నిజంగానే అంటున్నారా లేక దెప్పి పొడుస్తున్నారా? నిజంగానే అంటున్నాను. గంగతో పాటుగా రుద్రని కూడా పంపించేయాలి. అన్నయ్యని ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఏమంటున్నారు పెద్దనాన్న? అవునరా, పంపించక తప్పదు. అదేంటి మావయ్య గారు, గంగ ఏమైనా తప్పు చేస్తే
నచ్చ చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి గాని కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తారా? కొత్తగా పెళ్ళయింది కాబట్టే నల్లపూసలు మార్చే కార్యక్రమం జరిపించడానికి గంగని రుద్రని గంగ వాళ్ళ ఇంటికి పంపించాలి అంటున్నాను. ఏంటి శకుంతల, డిస్టర్బ్ అయ్యావా? మాటలు వక్రీకరించడం మీ దగ్గరే నేర్చుకోవాలి. వంకర బుద్ధుంటే అన్నీ వక్రీకరించినట్టే ఉంటాయి. ఇంతకీ కొడుకుని కోడలి పుట్టింటికి ఎప్పుడు పంపిద్దామంటావు? మీ ఇష్టం వచ్చినప్పుడు పంపించుకోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు పిలిపించుకోండి. నాకేంటి సంబంధం? అనుకున్నదే తడువు. ఆలస్యం ఎందుకన్నయ్యా? రేపే పంపించేద్దాం. అమ్మా ప్రీతి, గంగకి విషయం చెప్పి గంగ పుట్టింటికి వెళ్ళడానికి రేపటికి ఏర్పాట్లు చేయించు. రుద్రకి కూడా రేపు ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పండి. నల్లపూసల కార్యక్రమం జరిగితే అయినా దిష్టి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. వాళ్ల బంధం మరింత గట్టిపడుతుంది. సరే నాన్నా. పెళ్లికి సంబంధించిన తంతులన్నీ జరిపించేస్తున్నారు. చూస్తూ కూర్చుంటే రేపో మాపో మళ్ళీ ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేస్తారు. పారు, ఇప్పటి వరకు మేం చేయాల్సింది చేశాం. ఇక కార్యక్రమం జరగకుండా చేయాల్సింది నువ్వే. మేమేమైనా చేస్తే పాయింట్ అవుట్ అవుతాం. అర్థమైంది. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఆ గంగని పుట్టింటి నుంచి తిరిగి రాకుండా చేస్తాను. ఎంత మంచి విషయం చెప్పావు పిన్ని. సరే కానీ ఏమో సరుకులు కావాలో చెప్పు, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. స్వీట్లు పండ్లని నేను తీసుకొస్తాను. అట్టకే. సీను, ముందు మంచి బియ్యం తీసుకురారా. ఇంట్లో కోటా బియ్యమే ఉన్నాయి. అవన్నీ నేను తీసుకొస్తాలే పిన్ని. ఏటి అడావుడి? బస్తీలో ఏదైనా పండగ లేదా రాజకీయ నాయకులు ఎవరన్నా వస్తున్నారా? పండగ లాంటిదేనయ్యా. గంగా రుద్రబాబు మన ఇంటికి వస్తున్నారట. మనేటిగా? దేనికి? అదేంటయ్యా, కూతురు అల్లుడు వస్తుంటే దేనికంటావేంటి? పెళ్ళయ్యాక నల్ల పూసలేసే కార్యక్రమం చెయ్యాలి కదా. అందుకే పెద్దయ్య గారు వాళ్ళిద్దరిని మన ఇంటికి పంపిస్తున్నారు. ఆ కార్యక్రమం ఏదో అక్కడే చేసుకోవాల్సింది, ఇక్కడికి ఎందుకు పంపడం? నీకేమైనా మతిపోయిందా? నల్ల పూసలేసే కార్యక్రమం పుట్టింట్లో చేస్తారు. అయినా పెళ్ళయ్యాక మొదటిసారి కూతురు అల్లుడు ఇంటికొస్తున్నారంటే సంతోషపడాలి గాని ఇటా నసుగుతావేంటి? నసక్క ఎగిరి గంతేయమంటావా? ఈ పూటకి తినడానికి తిండి లేదంటే నల్లపూసల కార్యక్రమం చేస్తావా? డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా లేక బావిలో ఊరు వస్తున్నాయా? సాల్లే ఊరుకోవయ్యా. మొదటిసారి అల్లుడు గారు మన ఇంటికి వస్తున్నారు. ఇలాంటప్పుడు ఖర్చుకు వెనకాడకూడదు. మన కట్టం ఎంతైనా ఉండని వాళ్ళకి జరిపించాల్సిన మర్యాదలు జరిపించాలి.